అలా నమ్మకముగా ఆయన ఆ సేవను కొనసాగించడం బట్టి ఈ దినమున మనము ఈ రీతిగా సంతోషంగా కలిగి ఉన్నాం. దేవుని కృప మన పట్ల ధారాళంగా ఉంది. నిజంలారా, అందరికి అనుభవము. మరి ముఖ్యంగా ఈ రీతికి ఎలా ఉన్నానంటే, మీ అందరికి తెలుసో లేదో, ఆదివారం ఇక్కడ కూర్చుంటే ఏం చేసేవాడు? వాక్యము చెప్పే ముందు కూలికి బట్టలు పడతా ఉండేవాడు. అవునా కాదండి? నిద్రపోతా ఉండేవాడు. అవునా? ఆ నిద్ర కారణం ఏంటో తెలుసా? రాత్రి అంతా కూడా మోకాళ్ళుని ప్రభు సన్నిధులు మనందరి కొరకు ప్రార్థన చేసేవాడండి. ఆత్మీయ తండ్రి గారు బొగ్గుల ఆశీర్వాదంగా రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు. కింద పడుకున్నంత కాలం కూడా కింద పడుకొని లేచేంత శక్తి కలిగినంత కాలము కూడా ఇక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఇక్కడి నుంచే ప్రభు సన్నిధి దేవుడు ఆయన సన్నిధి పిలుచుకున్నాడు. హల్లెలూయా. తన కింద కూర్చొని తనందరికి తాను లేచే శక్తి ఉన్నంత కాలము కూడా చాపేసుకొని మోకాళ్ళుని ఇక్కడే మనందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేసేదండి. ఈ దినాలలో అలాంటి ఆత్మీయ తండ్రులు కరువైపోయారు.